నమస్కారం. జీవనరేఖ కార్యక్రమానికి స్వాగతం. హోమియో వైద్యంతో ఎలాంటి వ్యాధులనైనా శాశ్వతంగా నయం చేయవచ్చని 30 సంవత్సరాల నుండి హోమియోపతి రంగంలో విశేష కృషి చేస్తూ హోమియో వైద్యం ప్రచారం చేసినందుకు గాను కృషిరత్న అవార్డు, ఉత్తమ ఫలితాలు చూపించినందుకు గాను డైనమిక్ హోమియో స్టార్ అవార్డు పొందిన ఈశ్వరప్ప హోమియో క్లినిక్ ఎండి డాక్టర్ దండేపు బసవానందం గారు మనతో ఉన్నారు. వారిని అడిగి సందేహాలను నివృత్తి చేసుకుందాం. మీకేమైనా డౌట్స్ ఉంటే కాల్ చేసి మీరు కూడా నివృత్తి చేసుకోవచ్చు. నమస్తే డాక్టర్ గారు. సార్, మోస్ట్లీ పీపుల్ ఎక్కువ హోమియో ట్రీట్మెంట్స్ తీసుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు. సో ఈ రోజు ఈ సోరియాసిస్ డిసీజ్ గురించి మనం మాట్లాడుకుందాం. సో మెయిన్గా ఈ హోమియోపతిలో సోరియాసిస్కి ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉంటాయి సార్? సోరియాసిస్కి హోమియోపతినే పర్మనెంట్ క్యూర్. అలోపతి వైద్యంలో దానికి ట్రీట్మెంటే లేదు, శాశ్వతంగా తగ్గదు, సపరేషన్ తప్ప ఇక మందులే లేవని చెప్పి డాక్టర్లు చాలామందికి హోమియోపతిలో అలోపతిలో ట్రీట్మెంట్ లేదండి. ఎక్స్టర్నల్గా అప్లికేషన్స్, లోషన్స్ కానీ ఆయింట్మెంట్స్, ఇట్లా కాస్ట్లీ ఆయింట్మెంట్స్, స్టెరాయిడ్స్ లాంటివి, అవి ఒక 2,000-3,000 రూపాయలు, అంత మామూలు పేద ప్రజలు భరించలేరు కదా. అంత పెద్ద ఆయింట్మెంట్లు పెట్టుకొని లోషన్స్ పెట్టినా తక్కువగానటువంటిది చర్మ వ్యాధులలో అతి భయంకరమైన వ్యాధి సోరియాసిస్. ఇప్పుడు మనం లైవ్లో మాట్లాడినాక చాలా మందిలో ప్రజల్లో అవేర్నెస్ వచ్చింది. సోరియాసిస్ బాధితులందరికీ ధైర్యం వచ్చింది. చాలా మంది సక్సెస్ఫుల్ ట్రీట్మెంట్ అయిపోయింది. వాళ్ళకు ఇప్పుడు ఇది శాశ్వతంగా తగ్గుతుంది హోమియోపతిలోనే అని ప్రజల్లో విశ్వాసం ఏర్పడ్డది. హోమియోపతిలో ఈ సోరియాసిసే కాదు, ఇలాంటి వ్యాధి అయినా దాని యొక్క ముఖ్యంగా దీని సిద్ధాంతాలు ఏంటి అంటే దాని రూట్ కాజ్ మీద ట్రీట్మెంట్ చేయడం. హోమియోపతి యొక్క సిద్ధాంతమే రూట్ కాజ్. అది ఎక్కడ దాని యొక్క మియాజం మీద సోరా, సిఫిలిస్, సైకోటిక్ అనే కాన్స్టిట్యూషన్ కనిపెట్టిండు ఆయనమాన్ గారు. వాటిని రూట్ మనం ఒక చెట్టును కాండం కడిగి నరికేస్తే భూమి మీద మళ్ళీ దాని వేర్లతో మళ్ళీ ఎట్లా మొలకెత్తదో ఈ వ్యాధులన్నీ కూడా ఈ ట్రీట్మెంట్ వల్ల, సపరేషన్ ట్రీట్మెంట్ వల్ల తొక్కబడుతుంది, కానీ అది శాశ్వతంగా పోతలేదు. ఓకే, మళ్ళీ దాని యొక్క వ్యాధి విజృంభించే మళ్ళీ మందులు, యాంటీబయాటిక్స్, పెయిన్ కిల్లర్లు వాడడం జరుగుతుంది. అట్లా ఈ ఓవర్ డోస్ల వల్ల మన ఇతర ఆర్గన్స్ కూడా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది. మరి హోమియోపతిలో అట్లా లేదు. పేషెంట్ యొక్క వ్యాధి లక్షణాలు, మానసిక శారీరక లక్షణాలు, ఫిజికల్ సిమ్టమ్స్ మీదకి వెళ్ళి మనం ఈ యొక్క సబ్జెక్ట్ అండ్ ఆబ్జెక్టివ్ సిమ్టమ్స్ మందు ఆ సిమ్టమ్ తీసుకొని డ్రగ్ ప్రయోగం చేస్తే అది ఎంత పెద్ద వ్యాధి అయినా శాశ్వతంగా తగ్గిపోతున్నది. హోమియోపతిలో శాశ్వత ట్రీట్మెంట్ ఉంది అని అంటారు అనేది అనేది గతం నుంచి చెప్తున్నాం జనాలందరికీ. 2 రాష్ట్రాలలో 3 రాష్ట్రాల్లో ప్రజలకు తెలిసిపోయింది. ఈరోజు గత వారము తిరుపతి విజిట్ ఉండే కదా, ఇప్పుడు ప్రజలకు నేను 1-2 చూపిస్తే అర్థమైతే లేదు. సోరియాసిస్లో శాశ్వత పరిష్కారం మళ్ళీ రాదా అని డౌట్స్ ఉంటాయి. మళ్ళీ రాకుండా తగ్గుతుంది. ఎప్పుడు తగ్గుతుంది అంటే సోరియాసిస్ యొక్క పొట్టు అంతా తగ్గిపోయిన తర్వాత దాని మరకలు వస్తాయి. మరకలు కూడా పోయి హెల్దీ స్కిన్ వచ్చే వరకు వాడాలి. చాలా మంది 2 నెలలు 3 నెలలు వాడగా తగ్గంగానే అటే పోతారు, మళ్ళీ గ్యాప్ ఇస్తారు, మళ్ళీ వచ్చిన సరే మళ్ళీ 6 నెలలకు వస్తారు. అది మరి దాని రూట్ పోయినప్పుడు మళ్ళీ వస్తుంది కదా. ఎవరికైనా సరే ఈ సోరియాసిస్ అనేది ఆ పొట్టు అదంతా పోయిన తర్వాత కూడా దాని మరకలు పోయినప్పుడే శాశ్వతమైన పరిష్కారం మళ్ళీ రాదు. ఇప్పుడు తిరుపతిలో మొన్న ఒక 28వ తారీఖు పోయాను కదా, 28వ తారీఖు చాలా మంది సోరియాసిస్ పేషెంట్ వచ్చారు. అందులో ఒక 20 మంది అభిప్రాయం తీసుకున్నా. హోమియోపతి ఎక్కడెక్కడో వాడి అలసిపోయి ఇక తగ్గదనే నిర్ణయానికి వచ్చినటువంటి వాళ్ళు మా దగ్గరికి వచ్చి 2 నెలలు 3 నెలలు 6 నెలల అద్భుతంగా రిజల్ట్ తగ్గిపోయింది సార్ అని చెప్తున్నారు. వాళ్ళు ఒక్కరికి చెప్తే కాదు కదా, ఇప్పుడు 15 మంది 20 మంది చెప్తున్నారంటే ఎంత అద్భుతం చెప్పండి ట్రీట్మెంట్. వాళ్ళ యొక్క అభిప్రాయాలు మీరు వినండి. తిరుపతిలో వాళ్ళు వచ్చి ఎంత ఆనందపడుతున్నారు, వాళ్ళ సక్సెస్ఫుల్ ట్రీట్మెంట్ ఎట్లా ఉందో చూడండి. ఒకవేళ ఈ హోమియోపతి మందులు వేసుకున్నా ఈశ్వరప్ప క్లినిక్ వచ్చినాం. ఏం ప్రాబ్లం? ఎన్ని సంవత్సరాల నుంచి ఉండే? 7 years నుంచి బాధపడుతున్నావా? మరి ఇప్పుడు ఈశ్వరప్ప క్లినిక్ వచ్చి ఎన్ని నెలలు? 7 months. 7 months ఎంత తగ్గింది? 90% తగ్గింది. మరి బయట తగ్గింది, ఇక్కడ 7 months ఏం మీద అప్లికేషన్ లేకుండా తగ్గిందా? ఆయింట్మెంట్ లేదు, లోషన్ లేదు, ఆయిల్ లేదు, తీపి గుల్కరిస్తే తగ్గిపోయింది 90%. ప్రజలకు తెలియాలి. అందుకే హోమియోపతిలో ఎలాంటి ఎక్స్టర్నల్ అప్లికేషన్ లేకుండా ఇంటర్నల్ మందుతోనే కంప్లీట్ క్యూర్ అవుతుంది. ఓకేనా? చూడండి, కానీ సంవత్సరం నుంచి ఉన్నది విత్ ఇన్ షార్ట్ టైంలో 90% తగ్గిపోయింది వితౌట్ అప్లికేషన్ మీద ఆయింట్మెంట్లు పెట్టకుండా, లోషన్ పెట్టకుండా. రెండో వీడియో చూడండి, రెండో అతను ఏమంటాడు ఏనండి.
సురేంద్ర సార్. సురేంద్ర ఎక్కడి నుంచి వచ్చి ఈశ్వరాపురం తిరుపతి బ్రాంచ్ రేణు నుంచి వచ్చాను సార్. రేణిగుంట. ఏం ప్రాబ్లంతో వచ్చిన? సోరియాసిస్ వల్ల ఎన్ని సంవత్సరాల నుంచి ఉండే? 2 years నుంచి ఉంది సార్. 2 years. మరి ఎక్కడెక్కడ వాడి ఇంతకుముందు? బయట చోట్లలో చూసుకుంటాను. చాలా జాగ్రత్త వాడి ఆయింట్మెంట్లు లోషన్లు పెట్టినా తగ్గలేదు. తగ్గలేదు సార్. ఈశ్వరాపురం వచ్చి ఎన్ని నెలలు అవుతుంది? ఇప్పుడు 4 months వస్తున్నాం సార్. ఇది 4th విజిట్. 3 నెలలు అయింది. 3 నెలలు ఎంత తగ్గింది? 90% మొత్తం పక్షాత పోయింది. తెలియదు సార్ ఇప్పుడు. 3 నెలలు అంత రిజల్ట్ వచ్చింది. దాని మీద అప్లికేషన్ ఏం పెట్టకుండా తగ్గిందా? అవును సార్. ఆయింట్మెంట్ లేదు, లోషన్ లేదు, ఆయిల్ లేదు, అవును సార్. తీపి గురికొత్తం తగ్గిపోయింది. ఇంకా పూర్తి తగ్గినాక మళ్ళీ కూడా తీసుకుంటాం. ఏం పేరు సార్? చూడండి, వితౌట్ అప్లికేషన్ మీద ఆయింట్మెంట్ లేకుండా సింగిల్ డోస్తోని హోమియోపతి తీపి గుళికలతోనే రోగం తగ్గుతుందంటే ఎంత అద్భుతం చెప్పండి. ఆయింట్మెంట్లు పెట్టి లోషన్లు పెట్టినా తగ్గదండి. నాలుగు మీద తీపి గుళికలు వేస్తే లోపలికి కూడా పోతుంది, నాలుగు మీద కరిగిపోతుంది. హోమియోపతి శక్తి ఎంత పవర్ఫుల్ అనేది మీకు తెలవడానికే ఈ యొక్క 3వ వీడియో చూడండి. కృష్ణకుమార్ రెడ్డి సార్. కృష్ణకుమార్ రెడ్డి ఎక్కడి నుంచి వచ్చిన? ఈశ్వరపురం తిరుపతి బయలకుంట్ల నుంచి వచ్చాను సార్. బయలకుంట్ల. ఏ జిల్లా? నంద్యాల జిల్లా. నంద్యాలకి వచ్చినావు. ఏం బాధతో వచ్చినావు? ఈ సోరియాసిస్ వచ్చిన ఎన్ని సంవత్సరాల నుంచి ఉండే? 8 నెలల నుంచి ఉంది సార్. బయట ఎక్కడ వాడితే తగ్గలేదు? తగ్గలేదు సార్. ఇంగ్లీష్ టాబ్లెట్ అంటూ వాడితే తగ్గలేదు. ఆయింట్మెంట్ పెట్టినా తగ్గలేదు. తగ్గలేదు. ఇప్పుడు ఈశ్వరపురంకి ఇంకొచ్చి ఎన్ని నెలలు అవుతుంది? 1 నెల వచ్చింది సార్. 2 నెలలు అయితే ఒక్క నెలలో ఎంతవరకు తక్కువ ఉంది? 50% తగ్గింది సార్. వెరీ గుడ్. ఇక పూర్తి వరకు మళ్ళీ వీడియో తీసుకుంటాం. ఏం పేరు? చూడండి, ఒకటే 1 monthలో అద్భుతం. నేను చెప్తున్నా 24 hours ఇచ్చిన మందు 24 hours నుంచి మ్యాక్సిమం 10 daysలో మార్పు కనిపిస్తేనే కరెక్ట్ మందు. ఏండ్ల పొంటి వాడి ఎక్కడో వాడి ఇంకా తగ్గుతుంది ఎదురు చూసుకుంటే కూర్చుండు కాదు. వితిన్ 24 hours మార్పు కనిపించాలి బాడీలో, లేదా మ్యాక్సిమం 10 days. 10 daysలో మందు పనిచేస్తున్న ఫీలింగ్ ఉంటేనే అది కరెక్ట్ మందు. అది పూర్తిగా తగ్గడానికి 3 నెలలు 6 నెలలు సంవత్సరము పడుతుంది వాళ్ళ బాడీలో ఉండే సివియారిటీ బట్టి. ఇప్పుడు నెక్స్ట్ వీడియో చూడండి. ఏం పేరు? వెంకటేశ్వర. ఎక్కడి నుంచి వచ్చినావు? తిరుపతి బ్రాంచ్. నాగిపేట నుంచి. నాగిపేట. ఏం బాధతో వచ్చినావు? సోరియాసిస్. ఎన్ని సంవత్సరాల నుంచి ఉండే? 10 సంవత్సరాల నుంచి ఏ డాక్టర్ తక్కువ చేయలే? ఎక్కడ తక్కువ కాలే? ఆయింట్మెంట్ పెట్టినా, లోషన్ పెట్టినా తగ్గలేదు. ఈశ్వరపురం వచ్చి ఎన్ని నెలలు అవుతుంది? 14 నెలలు. ఎట్లా ఉంది ఇప్పుడు? మొత్తం తగ్గుతుంది. అంత పోయింది కదా? 90% పోయినట్టే. 99 పోయింది. ఇంకో 10% కంప్లీట్ అయిపోతుంది. ఓకే, చూడండి అంత ఆనందం వ్యక్తం చేస్తారు. అన్ని నెలల 10 సంవత్సరాల నుంచి కూడా ఆయింట్మెంట్లు పెట్టి నరకం అనుభవించి బయటకు పోవడానికి, ఫ్రెండ్స్తో కలవడానికి, చూపించుకోవడానికి ఇంతటి అద్భుతమైన వైద్యము తీపి గుళికలు నోట్లేస్తే మాయమవుతుందంటే ఎంత అద్భుతమైనది. ప్రభుత్వం బాగా అబ్జర్వ్ చేయాలి. ప్రజలకు ఎంత మంచి వైద్యాన్ని ఆయనమాని గారు జీవితం అంతా త్యాగం చేసి కనిపెట్టిపోతే ఈ వైద్యాన్ని ప్రజలకు అందకుండా తొక్కేస్తున్నారు దుష్టశక్తులు, దుష్ట ఆలోచనలతోని. ఇది వస్తే మాత్రం ప్రజలకు, పేదోళ్లకు, మధ్యతరగతి వాళ్ళకి అందరికీ కూడా ఎలాంటి వ్యాధి వచ్చినా సరే సింగిల్ డోస్తో మా వ్యాధి మొత్తం గత వారం మీకు చెప్పిన బాడీలో వైటల్ ఫోర్స్ సిక్ అవుతుంది. వైటల్ ఫోర్స్ని ట్రీట్ చేస్తే బాడీలో ఉన్నటువంటి వ్యాధి ఏదైనా తగ్గిపోతుంది. నెక్స్ట్ వీడియో చూడండి. పేరు మేడం? శ్యామల. ఎక్కడి నుంచి వచ్చి? ఈశ్వరపురం తిరుపతి బ్రాంచ్. తిరుపతి లోకలే. ఏం ప్రాబ్లం? సోరియాసిస్. ఎన్ని సంవత్సరాల నుంచి ఉండే? 20 years నుంచి నీకు ఎవరు తక్కువ చేయలే? చేస్తానే ఉన్నాం, తింటానే ఉన్నాం మందులు బయట. ఇప్పుడు ఈశ్వరపురం క్లినిక్ వచ్చి ఎన్ని రోజులు అయింది? 6 months. 6 months ఎంత డెవలప్ ఉంది? పర్వాలేదు సార్. ఏం ఆయింట్మెంట్ పెట్టకుండా? ఏం లేదు. ఆయింట్మెంట్ పెట్టకుండా తీపి గుళికలతో తక్కువ అవుతుంది. గుడ్. ఇంకొక 6 నెలల్లో తక్కువ అయిపోతుంది. చూడండి, 20 years నుంచి ఉన్న సమస్య కూడా ఆయింట్మెంట్ పెట్టినా తక్కువగానే సమస్య, ఆనందం లేదు. ఓన్లీ 1 monthలో అద్భుత రిజల్ట్. 6 monthsలో 90% వ్యాధి పోయింది. నెక్స్ట్ వీడియో చూడండి. ఏం పేరు? షేక్ మౌలానా. ఎక్కడి నుంచి వచ్చినావు? ఈశ్వరపురం. రాజంపేట నుంచి సార్. కాజీపేట నుంచి తిరుపతి బ్రాంచ్కి వచ్చినావు. ఏం బాధతో వచ్చినావు? సోరియాసిస్. అవి ఉన్నప్పుడు ఏమేమి బాధ ఉండే? క్రాక్స్ వస్తుండే, నవ్వలేకపోతుంటే. సోరియాసిస్. ఈశ్వరపురం క్లినిక్ లో వాడు ఎన్ని నెలలు అవుతుంది? 3 నెలలు. ఎంత తక్కువ ఉంది? 60% తగ్గింది సార్. వెరీ గుడ్. ఇంకా 6 నెలల్లో కంప్లీట్ చేస్తాం. ఏం పేరు? చూడండి, వితౌట్ ఆయింట్మెంట్ హోమియోపతి మందులతో ఇంత అద్భుతమైన రిజల్ట్ ప్రజలు గమనించాలి. హోమియోపతి తగ్గుతుందని రోజు ఫోన్ చేస్తారు. అందుకే ఒక్క రోజులోనే తిరుపతిలో 28వ తారీఖు నాడు కొన్ని 100 మంది వచ్చారు. అందులో 20 మంది అద్భుత రిజల్ట్స్ ఉన్న వాళ్ళందరినీ మీకు చూపిస్తున్నా. విత్ ఇన్ 24 hours మార్పు.
సక్సెస్ అయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, అందరినీ చూపించలేము మనం. నెక్స్ట్ వీడియో చూడండి. పేరు సాత్విక్. ఎక్కడి నుంచి వచ్చినాయి ఈశ్వరప్పకి? నెల్లూరుకి వచ్చినావు. ఏం బాధతోని? సోరియాసిస్ మొత్తం పోయింది కదా. ఎన్ని సంవత్సరాల నుంచి ఉండే? 4 సంవత్సరాల నుంచి. 4 సంవత్సరాల నుంచి ఎప్పుడు తక్కువ చేయలే. ఇక్కడికి వచ్చి ఎన్ని నెలలు అయింది? 10 నెలల్లో కంప్లీట్ పోయింది కదా. మచ్చలన్నీ పోయినాయి కదా. పోయిందా లేదా? మరి ఏం ఆయింట్మెంట్ పెట్టకుండా లోపల మనతో తగ్గిపోయింది అంతేనా? పిల్లవానికి పొట్ట మొత్తం పెయ్యంతా అన్ని ప్యాచులు తెల్ల పొట్టు రాలుతుండే, గోకిన కోతి అంత ఘోరంగా ఉండే. ఎంత ఆనందంగా చూడు, ఇంత మరక కూడా కనిపిస్తలేదు. ఇది ఇంక శాశ్వతం. ఇప్పుడు ఇంకో 2-3 నెలలు ఎక్స్ట్రా వాడిపిస్తున్నా, ఎందుకంటే ఆ స్కిన్ రంగు ఇంకా ఒరిజినల్ రావాలి. అవి అట్లా మేము చెప్పే వరకు వాడితే అది రాదు. కొంతమంది ఎట్లుంటారంటే 2 నెలలు వాడంగా తగ్గింది, దురద తగ్గింది, పొట్టు తగ్గింది అంటే పోతారు. మళ్ళీ 6 నెలలకు వచ్చి మేము వాడినాం తగ్గినాం, మళ్ళీ ఎందుకు వచ్చింది సార్ అంటారు. మమ్మల్ని ఉల్టా అవుతాం. మళ్ళీ ఎందుకు వచ్చిందంటే ఏం చెప్పొస్తుంది? నువ్వు పూర్తిగా ఒక ముందే ఆపేస్తావు కదా మందులు. మేము చాలు ఈ ట్రీట్మెంట్ ఈ 6 నెలలు అయింది, 1 ఇయర్ అయింది, నేను ఫైనల్ అన్నప్పుడు ట్రీట్మెంట్కు ఆపేయాలి. అంతవరకు దాకా హోమియోపతిలో స్టెప్ బై స్టెప్ మందులు ఇవ్వాల్సి వస్తుంది. అలోపతిలో కామన్ మందు ఒకటే, యాంటీబయాటిక్ ఉండదు. ఈ ఎవ్రీ విజిట్లో వాటి సిమ్టమ్స్ మారిన కొద్ది డ్రగ్స్ మారుతూ ఉంటాయి. ఈ స్టెప్స్ ఇవ్వలేకనే డాక్టర్స్ చాలామంది ఫెయిల్ అయిపోయి సక్సెస్ఫుల్ ట్రీట్మెంట్ చేయలేకపోతున్నారు. కాబట్టి ఈ సిస్టమేటిక్గా ఈ సిద్ధాంత ప్రకారంగా, హైన్మన్ సిద్ధాంత ప్రకారంగా వైద్యం ప్రచారం చేసినట్టయితే ఈ విధంగా రిజల్ట్స్ వస్తాయి. నెక్స్ట్ వీడియో చూడండి. ఏం పేరండి? రత్న. ఎక్కడి నుంచి వచ్చినావు? ఈశ్వరప్ప క్లినిక్, నెల్లూరు. ఏం బాధతో వచ్చినావు? సార్ ఇట్లా హ్యాండ్స్ అంతా బ్లాక్ అయిపోతాయి. పామర్ సోరియాసిస్. చూపి ఇక్కడ చూపి. మొత్తం కలర్ వచ్చింది కదా. అప్పుడు ఏం బాధ ఉండే? అప్పుడు మొత్తం బ్లాక్ గా ఉంది. బ్లాక్ ఉండే, దుర్గా ఉండే, క్రాక్స్ ఉండే, అవన్నీ పోయినాయి. ఎన్ని నెలలు అయింది ఇక్కడ వాడబట్టి? 6 మంత్స్ అయింది. 6 మంత్స్లో కంప్లీట్. ఏం ఆయింట్మెంట్ పెట్టకుండా. వెరీ గుడ్, థ్యాంక్ యూ. చూసిరా, హోమియోపతి అంటే సంవత్సరాల వరకు అని చెప్పి పబ్లిక్లో ప్రచారం ఉంది. తప్పు. అది తప్పని నిరూపించడానికే మీకు సాక్ష్యాలు. హోమియోపతిలో కరెక్ట్ మెడిసిన్, కరెక్ట్ డాక్టరు, క్వాలిటీ మెడిసిన్, మంచి ఒరిజినల్ మందులు, జర్మనీ మెడిసిన్స్ వాడితే ఈ విధంగా ఉంటుంది. ఏ సిస్టమ్ పనిచేయమని ముంగట అన్ని కార్పొరేట్ హాస్పిటల్ అన్ని డౌన్. అంతటి శక్తివంతమైన మందు హోమియోపతి ఉన్నది. నెక్స్ట్ వీడియో చూడండి. ఏం పేరు? యశ్వంత్. ఎక్కడి నుంచి వచ్చినావు? నెల్లూరు నుంచి. ఏం బాధతో వచ్చినావు? ఎన్ని సంవత్సరాల నుంచి బాధపడుతున్నావు? 2.5 years నుంచి. 2.5 years నుంచి. ఎక్కడ వాడావు ఇంతకు ముందు? నెల్లూరులో వాడాను. 1.5-2 years వాడాను. తగ్గలేదు. మీ దగ్గర లాస్ట్ 6 months. ఈశ్వరప్ప మీ క్లినిక్ వచ్చి ఎన్ని నెలలు అవుతుంది? 6 months. 6 months ఎంత తక్కువ ఉంది? 90% తగ్గింది. వెరీ గుడ్. ఒంగు. నెత్తి అంతా పొట్టు ఉండేది, మొత్తం పోయింది, చర్మం రంగు వచ్చేసింది. మరి ఇప్పుడు ఏమి మీద పెట్టకుండా తగ్గిందంటే ఏది గొప్ప వైద్యం? హోమియోపతి. వెరీ గుడ్. పబ్లికే చెప్తున్నారు. పబ్లిక్లో చైతన్యం వస్తే చేస్తున్నాం. హోమియోపతి స్లో అంటే ర్యాపిడ్ సార్ అంటున్నారు. గతంలో మేము చెప్పాల్సి వచ్చింది హోమియోపతి ర్యాపిడ్ అని. ఇప్పుడు పేషెంటే చెప్పగలుగుతున్నారు. ఆ పిల్లవానికి నెత్తిలా మొత్తము సున్నం పోస్తే ఎట్టుంటుంది, అంత పొట్టు అంత భయంకరంగా ఉండే. ఇప్పుడు ఒక స్కాల్ప్ వెళ్ళిపోయింది, మంచి క్లీన్గా అయిపోయింది. 6 months. ఇంతకంటే ర్యాపిడ్ యాక్షన్ ఏముంటుంది చెప్పు? బయట 2 సంవత్సరాలు వాడినా తక్కువగా ఉంది. 6 నెలల్లో కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ వీడియో చూడండి. బాగున్నాయి సార్. ఇదొద్దారా? ఏమైతుంది నీకు? మా అత్త సార్. ఏం ప్రాబ్లం ఉండే? సోరియాసిస్. ఒళ్ళంతా ఉండే. ఒళ్ళంతా ఎన్ని సంవత్సరాల నుంచి ఉండే? 10 సంవత్సరాల నుంచి. ఎక్కడ వాడిరు? కడప, ప్రొద్దుటూరు మొత్తం అంతా వాడి. ఎక్కడ తక్కువాలి? ఎక్కడ తగ్గలేదు. ఇక్కడ ఈశ్వరప్ప మీకు వచ్చి ఎన్ని అయింది? 6 months సార్. ఎంత ఎట్టుంది? ఎంత తగ్గింది? బాగుంది సార్. ఇప్పుడు మొత్తం పోయింది. మొత్తం పోయింది. ముఖం అంతా మంచిగా అయింది కదా. ముఖం అంతా మంచిగా అయింది. మొత్తం ముఖం అంతా పొట్టే ఉండే. మొత్తం. మరి ఇప్పుడు దీన్ని బట్టి ఏమర్థమైంది? హోమియోపతి ఫాస్ట్ హాఫ్స్ ఉన్నా బెటర్ సార్. బెటర్, ర్యాపిడ్. చూడండి, ముసలమ్మకు ముఖం అంతా పొట్టే, బాడీ అంత ఎక్కడ కూడా ఇంత జాగా చర్మం లేకుండే. 6 monthsలో మొత్తం వితిన్ 1 monthలో అద్భుతమైంది. మొదలు హైదరాబాద్కి వచ్చిండే, తర్వాత ఈ తిరుపతి విజిట్కు రమ్మని చెప్తే నెక్స్ట్ 5 months తిరుపతిలో వాడిని కంప్లీట్ వాష్అవుట్ అయిపోయింది. మరి ప్రజలకు ఇంత అద్భుతమైన వైద్యం చూడండి. చాలామందికి హోమియోపతిలో సోరియాసిస్ తగ్గుతుందని డౌట్ ఉండే వాళ్ళందరికీ ఈ వీడియో ఒకటే ఎపిసోడ్లో అందరి యొక్క అభిప్రాయాలు చెప్పిస్తున్నా. ఈ ఒక్క వీడియో చూస్తే చాలు ప్రజలకు
ఈ సోరియాసిస్కు శాశ్వత పరిష్కారం తక్కువ సమయంలో. నెక్స్ట్ వీడియో చూడండి. ఏం పేరు? పేరు వసంత లక్ష్మి సార్. వసంత లక్ష్మి ఎక్కడి నుంచి వచ్చినావు? కడప నుంచి వచ్చినాం సార్. కడప నుంచి ఏం బాధతో వచ్చిర్రు? సోరియాసిస్ బాధతో వచ్చాం సార్. ఎన్ని సంవత్సరాల నుంచి బాధపడుతుంది? 12 సంవత్సరాల నుంచి బాధపడుతుంది. 10-12 సంవత్సరాల నుంచి ఎవరు తక్కువ చేయలే? ఎవరు తక్కువ సార్, చెన్నై కూడా చూసినాం. ముఖము బాడీ పెయ్యంత ఉండే. అవును సార్. మరి ఈశ్వరప్ప క్లినిక్ వచ్చి ఎన్ని నెలలు అయింది? 10 నెలలు అవుతుంది సార్. ఈశ్వరప్ప క్లినిక్ వచ్చి ఆ. ఇక్కడ ఎన్ని నెలలు అవుతుంది? ఇక్కడికి 6 మంత్స్ అవుతారు సార్. 6 మంత్స్ ఎట్లా ఉన్నది? చాలా బాగుంది సార్. మొత్తం తగ్గిపోయి మచ్చలు లేవు కదా? పోయింది. మచ్చలు కొద్దిగా ఉన్నాయి. ఆయింట్మెంట్ పెట్టకుండా తక్కువ చేసినాం కదా? తక్కువ చేసినాం సార్. వెరీ గుడ్. చూడండి, కాబట్టి హోమియోపతిలో సోరియాసిస్ అతి భయంకరమైన చర్మ వ్యాధి. ఇంకా మామూలు చర్మ వ్యాధులు ఇంకా మస్తుగా ఉంటాయి చాలా మంది. సోరియాసిస్ అంత చర్మ వ్యాధి భయంకరమైనది అది లేదు. దానికి అలోపతిలో మందులే లేవని డాక్టర్లు డిక్లేర్ చేసారు, మెడికల్ సైన్స్. మరి దానికి హోమియోపతిలో తగ్గిస్తున్నాము పర్మనెంట్గా అంటే ఏది నిజమైన సైంటిఫిక్ వైద్యం అనేది ప్రజలు గుర్తించాలి. శామ్యూల్ హానిమాన్ గారికి 250 ఏళ్ళ కిందనే ఆయన అలోపతి డాక్టర్ అయి ఉండి, అలోపతిలో ప్రొఫెసర్ అయి ఉండి, ఆయనకే విరక్తి వచ్చి ఈ వైద్యం కనిపెట్టిందంటే నిజమైన వైద్యం ఇది కరెక్ట్ అని తెలవాలి ప్రజలకు. ఇది చెప్పేటోడు లేక, ప్రజలకు ఇలాంటి రిజల్ట్ చూపించేటోడు లేక ప్రజలకు తెలియకుండా అయిపోయింది. తప్పుడు ప్రచారాలు వచ్చినాయి. అందుకే ప్రజా చైతన్యం కోసమే ఈ లైవ్ ప్రోగ్రామ్, ఈ క్యాంప్స్ పెట్టడం. నెక్స్ట్ ప్రోగ్రామ్ చూడండి. ఏం పేరు సార్? గోపి గోపి గారు ఎక్కడి నుంచి వచ్చి ఈశ్వరప్ప క్లినిక్ తిరుపతి? శ్రీకాళహస్తికి వెళ్ళి ఏం బాధతో వచ్చారు? చేతులంతా బ్లాక్ గా పామర్ సోరియాసిస్. ఎన్ని సంవత్సరాల నుంచి బాధపడ్డారు? 1.5 year 1.5 year నుంచి ఎక్కడెక్కడ వాడినా తగ్గవే. ఈశ్వరప్ప క్లినిక్ వచ్చి ఎట్లుంది? బాగుంది సార్. ఎంత % తగ్గింది? 70-80%. చేతులు చూపి ఇట్లా. గుడ్. పామర్ సోరియాసిస్ అంటారు. కంప్లీట్ వాష్ అవుట్ అయిపోయింది. ఇంకా 2-3 నెలల్లో మరకపోతుంది. ఏం పేరు సార్? చూడండి, ఇది పామర్ సోరియాసిస్. పామర్ సోరియాసిస్ అంటే చేతులు ముదరరాదు, తెలవరాదు, అన్నం తినరాదు, కలుపుకోరాదు. కాళ్ళకు పగుళ్ళు, చేతులకు పగుళ్ళు. నోట్లో డోస్ వేస్తే కంప్లీట్ వాష్ అవుట్. ఎవరికైనా షేక్ హ్యాండ్ ఇవ్వాలంటే భయపడతారు, సిగ్గుపడతారు. నెక్స్ట్ వీడియో చూడండి. సురేంద్రబాబు సార్. సురేంద్రబాబు ఎక్కడి నుంచి వచ్చిన? ఈశ్వరప్ప క్లినిక్ తిరుపతి. తిరుపతి బ్రాంచ్. లోకలే. ఏం ప్రాబ్లం? సోరియాసిస్ ఉంది సార్ 12 years నుంచి. 12 సంవత్సరాల నుంచి ఉన్నది. ఎక్కడ ఎవరు తక్కువ చేయలే. లేదు సార్. ఇప్పుడు ఈశ్వరప్ప క్లినిక్ ఎన్ని నెలలు అయింది వచ్చి? 2 months అయింది. 2 months ఎంత % తక్కువైంది? ఆల్మోస్ట్ 50 అనుకోవచ్చు సార్. 50% తగ్గిపోయింది. ఏం ఆయింట్మెంట్ పెట్టకుండా మందులతో కంప్లీట్ అసలు ఆయింట్మెంట్ అనేది లేదు. లోపల తీపి గురికలతో తగ్గిపోయింది. గుడ్. థ్యాంక్ యూ. చూడండి, అలా ముఖంలో ఎంత ఆనందం, సంతోషం వ్యక్తమవుతుంది. బయట నుంచి నా దగ్గరికి వచ్చినప్పుడు డిప్రెషన్తో వస్తారు. అసలు తగ్గుతుందా సార్, ఇది తగ్గుతుందా పర్మనెంట్ అనుకుంటూ వస్తారు. బయట అంత డిప్రెషన్ చేసేస్తారు. ఇది తగ్గదు, జీవితాంతం ఇది ఈ రోగాన్ని తగ్గదని చెప్పేస్తారు. అలాంటి వాళ్ళకి 24 hours మార్పులు, 1 month రిజల్ట్, 6 months 1 month 1 year కంప్లీట్ అయిపోతున్నది. ఇంకో కేసు చూడండి. పేరండి? పద్మ సార్. పద్మ గారు ఎక్కడి నుంచి వచ్చినావు? ఈశ్వరప్ప క్లినిక్ తొండవాడ అగ్రహారం నుంచి వచ్చా సార్. ఏం బాధతో వచ్చినావు? సోరియాసిస్. ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నది? 3 years గా ఉంది సార్. 3 years నుంచి ఎక్కడెక్కడ వాడినావు? ఫస్ట్ బెంగళూరు 1, తర్వాత వచ్చి తిరుపతి మాధవరెడ్డి స్కిన్ డాక్టర్, అలోపతి వాడినావు. మళ్ళీ నీలిమ తక్కువాలి, మళ్ళీ ఆయుర్వేదిక్ అయినా తక్కువాలి. ఈశ్వరప్ప ఎన్ని నెలలు వాడినావు? 4 months సార్. ఎంత % తక్కువ ఉంది? 80%. గుడ్. రైట్. 80% తగ్గిపోయింది. అన్ని సంవత్సరాల నుంచి ఉన్న సమస్య. ఇక ప్రజలు గుర్తించండి, ఇలాంటి మంచి హోమియోపతి డాక్టర్ని దొరకబట్టుకోవాలి. ఎక్కడన్నా గుడ్డిగా పోయి ఆడ 3 ఏళ్ళు వాడినా 4 ఏళ్ళు వాడినా నా దగ్గరికి వస్తున్నారు. అది తప్పు. ఎక్కడైతే నీకు 1 month మార్పు, 2 నెలల్లో మార్పు లేకపోతే డాక్టర్ని మార్చుకో. నువ్వు పనికిరాని మందు తినుకుంటా నువ్వు ఏళ్ళ పొండి వాడి వచ్చి మా దగ్గర ఏమంటారు, హోమియోపతి వాడిని తక్కువగా లేదు సార్ అంటారు. సిస్టమ్ను బదనాం చేస్తారు. ఇట్లా ముఖ్యంగా ప్రజలు ఏం చేయాలి? సిస్టమ్ బదనాం చేయాలి. సిస్టమ్ పవర్ఫుల్. దాంట్లో ఇచ్చిన డాక్టర్ కరెక్ట్ లేకపోతే సిస్టమ్ ఎందుకు అనాలి? కాబట్టి డాక్టర్ మాకు అప్పుడు డాక్టర్ దగ్గర పోయి తక్కువ లేరు, కానీ హోమియోపతి వాడిన 3 ఏళ్ళు తక్కువ కాలేదు సార్ అంటారు. సిస్టమ్ తప్పులేదు. సిస్టంలో కరెక్ట్ మెడిసిన్ ఇస్తే ఈ రిజల్ట్ వస్తుంది. సో ఈశ్వరప్ప హోమియో క్లినిక్లో ఇంత డేంజరస్ స్కిన్ డిసీజ్కి కూడా చాలా సింపుల్ వైద్యంతో, అంటే ఎటువంటి రిస్క్ లేకుండా ఈజీగా నయం అయిపోతుంది. చూస్తున్నాం కూడా చాలా మంది పేషెంట్స్ని. సో సార్ వీటి బ్రాంచెస్ ఎక్కడెక్కడ ఉన్నాయి సార్? ఈశ్వరప్ప ముఖ్యంగా ఏపీ నుంచి చాలా మంది ప్రజలు హైదరాబాద్కి వచ్చి ఇబ్బంది పడుతున్నారని చెప్పి ఏపీలో కూడా మనం బ్రాంచెస్ విజిటింగ్ పెట్టిన. ముఖ్యంగా ఏపీ ప్రజలందరూ కూడా నోట్ చేసుకోండి.
ప్రతి నెల కొత్త వాళ్ళు, పాత వాళ్ళకి అందరికీ తెలుసు, కొత్త వాళ్ళని నోట్ చేసుకొని ప్రతి నెల మొదటి గురువారం విజయవాడ, ఇప్పుడు జనవరిలో 4వ తారీఖు వస్తుంది, హోటల్ మనోరమ. రెండవ గురువారం రాజమండ్రి జాంపేట హోటల్ ఆనంద్ రీజెన్సీ, ఇప్పుడు 11వ తారీఖు వస్తుంది, జనవరి 11వ తారీఖు. అదేవిధంగా ప్రతి నెల 3వ గురువారం విశాఖపట్నంలో దావా గార్డెన్ హోటల్ చంద్రాస్. టైమింగ్స్ సార్? ఉదయం 9 నుంచి సాయంత్రం 5 వరకు కంటిన్యూ ఓపీ, అన్ని బ్రాంచెస్లో అంతే. ఓకే. మార్నింగ్ 9 o'clock బ్రేక్ఫాస్ట్ చేసుకుంటుంటే సాయంత్రం వరకు కంటిన్యూ ఓపీ అయితేనే ఉంటుంది. 5 అంటే 6, 7 కూడా అయిపోతుంది. కాబట్టి ఎంతమంది వచ్చినా పబ్లిక్ చూడాల్సిందే ఆ రోజు. అదేవిధంగా తిరుపతి ప్రతి నెల 4వ గురువారం తిరుపతి ఇప్పుడు ఈ నెల 25వ తారీఖు వస్తుంది, జనవరి 25వ తారీఖు, హోటల్ మినర్వా గ్రాండ్, ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం వరకు ఈ ఓపీ కంటిన్యూ అవుతుంది. ఈ విధంగా ఏపీలో 4 బ్రాంచెస్ విజిటింగ్ పెట్టడం వల్ల ఏపీ ప్రజలకు హైదరాబాద్ దాకా వచ్చి ఇబ్బంది పడకుండా ఉండాలనే ఉద్దేశంతో అక్కడ పెట్టడం జరిగింది. అద్భుతమైన 100 మంది వచ్చి ట్రీట్మెంట్ తీసుకొని సక్సెస్ఫుల్ అవుతుంది. అదేవిధంగా ఇంకా తెలంగాణ జిల్లాల వాళ్ళకందరికీ కూడా హైదరాబాదే కేంద్రకం. హైదరాబాద్లోనే ప్రతిరోజు ఈ గురువారాలు తప్ప, నెలలో 4 గురువారాలు, ఈ గురువారాలు తప్ప మిగతా రోజులన్నీ కూడా హైదరాబాద్లో ఉంటారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5-6 గంటల వరకు ఓపీ కంటిన్యూ ఉంటుంది. తెలంగాణ చుట్టూ, హైదరాబాద్ చుట్టూ ఉన్న తెలంగాణ జిల్లాల ప్రజలంతా కూడా డైరెక్ట్గా ఉన్నావా లేదా ఒక ఫోనే చేసుకొని రావాలి. రైట్. బయలుదేరే దూరంకి వస్తారు కదా, ఒక ఫోన్ చేసుకొని రండి. మిగతా కొంతమంది హైదరాబాద్కు రాలేని వాళ్ళు కూడా ఉన్నారు, చాలామంది ఫోన్ చేస్తున్నారు, సార్ మమ్మల్ని దొరికొచ్చేటో లేరు, హైదరాబాద్ అంటే మాకు తెలియదు, ఎక్కడ రావాలని అంటున్నారు. వాళ్ళకు ముఖ్యంగా ఈ నంబర్ నోట్ చేసుకోండి. ఈ ఫోన్ ద్వారా వీడియో కాల్ చేసి చాలామందికి రాలేకుండా ఇంటి దగ్గరనే ఉండి వాళ్ళు అడ్రస్ పెట్టి అమౌంట్ పంపించేస్తే వాళ్ళకి వీడియో కాల్లో మాట్లాడి వాళ్ళకి మందులు పంపిస్తున్నా అక్కడనే ట్రీట్మెంట్ అవుతుంది. ఆ విధంగానే ఇతర దేశాల నుంచి 25 దేశాలకు మన మందులు పోతున్నాయి, అక్కడ వాళ్ళు ఇక్కడ రాకుండా అక్కడనే ట్రీట్మెంట్ అయిపోతున్నది. మన దేశంలో ఇన్ని రాష్ట్రాలలో ఇంచుమించు మ్యాక్సిమం అన్ని రాష్ట్రాల నుంచి కూడా మన పేషెంట్లు ఉన్నారు. కాబట్టి మీరు రాలేని వాళ్ళు హైదరాబాద్ దాకా వచ్చే అవసరం లేదు. ఫోన్ ద్వారా ఈ ఫస్ట్ నెంబర్కు మీరు అడ్రస్ పెట్టినట్టయితే పంపిస్తా. అదేవిధంగా తెలంగాణ జిల్లాలో మెదక్, సంగారెడ్డి, నర్సాపూర్లో కూడా డాక్టర్ శ్రీవాణి అందుబాటులో ఉంటారు. మా అన్న కూతురు, ఆమెను కూడా మీరు హోమియోపతి సేవలు తీసుకోవచ్చు. రైట్. డాక్టర్ గారు, అంటే ఈ హోమియోపతిలో సెల్యులైటిస్ ట్రీట్మెంట్కి ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి? సెల్యులైటిస్కి మంచి ట్రీట్మెంట్ ఉన్నది. గత వారం మనం చూపించినాం కదా, గత వారము మనం సెల్యులైటిస్ ఒక కార్పొరేట్ హాస్పిటల్లో తక్కువ లేక ఇక బతకదని చెప్పినటువంటి కాళ్ళు ఇంత దొడ్డు వాసిన ఏను కాళ్ళలాగా ఆమె ఇంకా లాస్ట్ మూమెంట్ బతకదని చెప్పినటువంటి పేషెంట్కి మందులు ఇచ్చినాం. సక్సెస్ఫుల్ ట్రీట్మెంట్ అయింది. విత్ ఇన్ డేస్లో మార్పు వచ్చింది. 3 నెల రోజులుగా నడిపిస్తున్నా, నెల రోజుల ఇంట్లో నడిచింది. 3 నెలలు క్లినిక్ వచ్చింది, క్లినిక్ నడుచుకుంటూ వచ్చింది. వాళ్ళ హస్బెండ్ ఏం చెప్తుందో వినండి. సార్ చెప్పండి, మీ పేరు? నా పేరు పాషామియా. పాషామియా గారు, ఇప్పుడు మేడంకు ప్రాబ్లంతోనే వచ్చారు కదా ఈశ్వరప్పమ్మ క్లినిక్. అది ఏమేమి ఉండే, ఎక్కడెక్కడ తిరిగిరు, లాస్ట్కి సైడ్ కాలు చేతులు మొత్తం ఉబ్బిపోయి మచ్చలై మంటలు, రాత్రి అంతా మంటలు, ఏడుసులు, నడవచాత లేసు లేదు, నడుసు లేదు, మొత్తం ఇది అయిపోయి అపోలో హాస్పిటల్లో డాక్టర్ గారిని చూపిస్తే ఆయన యాంటీబయాటిక్ ఇంజక్షన్లు ఇచ్చాడు, కానీ తగ్గలే. మళ్ళీ డాక్టర్ గారి బసవనందం గారి దగ్గరికి వస్తే లాస్ట్ పొజిషన్లో నాకు ఫోన్ చేసిండ్రు. ఫోన్ చేసినా రమ్మన్నాడు. తొమ్మిది వచ్చి చూస్తే వీడియో కాల్ మీదనే చూసి మందులు ఇచ్చాడు. 3 నెలలు అయింది. 100% మొత్తం తగ్గిపోయింది. యాజ్ ఇట్ ఈజ్ అయిపోయినాయి కాలు గిట్ట. వెరీ గుడ్. కొద్దిగా వీక్నెస్ ఉంది, దాని కొరకు తినిపియాలి. భగవంతుని దయ మరి మళ్ళీ అపోలోకి తీసుకుపోయినావా? మంచిగా 3 నెలల తర్వాత మళ్ళీ ఆ డాక్టర్ దగ్గరికి తీసుకుపోయినా బ్లడ్ టెస్ట్ ఇచ్చి డాక్టర్ గారు వండర్ఫుల్ అయిపోయింది. ఏమన్నాడు? చూడగానే పరేషాన్ అయిపోయింది. మళ్ళీ వచ్చింది చూడొకసారి ఇట్లా ఉన్నది అని అనగానే చాలా సంతోషపడి బాగా అయిపోయింది, ఇప్పుడు ఏం లేదు, వీక్నెస్ ఉంది, ఇస్తానేనా అని అన్నాడు. అప్పుడు మేము చెప్పినాం ఇవన్నీ హోమియోపతిక్ మందులు వాడినాం డాక్టర్ బసవనందం గారి ద్వారా. ఇట్లా అయిపోయింది సార్, ఇక ఇవన్నీ మీ బంద్ చెప్పించిన, ఇవే వాడినాం, తగ్గిపోయింది. అరే బాగుంది,
చాలా మంచిగా ఉంది. మరి అపోలో డాక్టరే ఆశ్చర్యపోయి బాగుంది అన్నారంటే మరి హోమియోపతి సత్తా ఎంత ఉంది చూడు. అవును. అది కాదు ఇక మేము చేయలేమన్నాకనే మీరు డిశ్చార్జ్ చేసుకుని వచ్చిండ్రు. డిశ్చార్జ్ చేసుకొని వచ్చినావు కదా. అవును. అదే అపోలో హాస్పిటల్ ఎన్ని రోజులు ఉన్నారు అప్పుడు పదాలు? వారం రోజులు ఉంది. వారం రోజుల్లో ఉన్నా తక్కువ కాకపోతే డిశ్చార్జ్ తీసుకున్నావు. డిశ్చార్జ్ అయిపోయి మరి డిశ్చార్జ్ అయిన పేషెంట్ కు హోమియోపతి మందు ఇచ్చి ఛాలెంజ్ గా 1 వీక్ లో 24 hours లో మార్పు 1 వీక్ లో నడిపిస్తా అని చెప్పాం కదా. అవును. నడిపించిందా లేదా? నడిపించేస్తారు. మన- ఇప్పుడు ఆమె లేస్తుంది, తిరుగుతుంది, టాయిలెట్ కు అంతా వెళ్తుంది. వెరీ గుడ్ వెరీ గుడ్. అందుకే హోమియోపతిలో రాత్రిలో నిద్రపోతుంది. అప్పుడు నిద్రపోకపోతుండే మంటలు అరికాలని మంటలు, కాళ్ళు మంటలు, ఎర్రగా గులాబీ రంగులో ఉన్నాయి కాళ్ళు మొత్తం, కాళ్ళు చేతులు. భగవంతుని దయ వల్ల ఇంకా తీసుకొని మళ్ళీ ఒకసారి చూద్దాం. ఆమె కూడా వీడియో తీసుకుందాం. ఇక్కడ ఇప్పుడు ఈ మందులు ఏం కానీ చేస్తారు సార్ మీరు? నేను రిటైర్డ్ హెడ్ మాస్టర్. మేడం గారు? మేడం కూడా హెడ్ మిస్సెస్ రిటైర్డ్. ఇద్దరు కూడా రిటైర్డ్ హెడ్ మాస్టర్సే. అవును, నర్సాపూర్. ఓకే, థ్యాంక్ యూ సార్. అవును సార్. ఇది లాస్ట్ వీక్ వచ్చి చెప్పినాడు మా మెసేజ్ మంచిగా అయిపోయింది పర్ఫెక్ట్ అని చెప్తే సరే అమ్మా ఇప్పుడు ఇంట్లో నడుస్తుంది మళ్ళీ ప్రజలకు కూడా చూపించాలి కదా. ఛాలెంజ్ చేసినా మనం వితిన్ 1 month లో నడిపిస్తా అని చెప్పినా 3 నెలలు అయిపోయింది. ఇంట్లో నడుస్తుంది అంటున్నాం. మరి పేషెంట్ కూడా మన అమ్మి హెచ్ఎంటీ ప్రేక్షకులు కూడా చూడాలి కదా ఆమె నడుస్తుందా కదా అని. క్లినిక్ తీసుకురమ్మని చెప్పినా క్లినిక్ తీసుకొచ్చి నిన్న కాక మొన్న ఆమె ఎంత మంచి నడుచుకుంటూ వస్తుందో చూడండి. నమస్తే అమ్మా. अंदर आ जाओ, अंदर आओ. चलो जाओ साफ कर. बैठो, बैठ के कपड़ा ऊपर उठाओ, पैंट का पैंट उठाओ. बस कलर आ गया, सूजन भी कम हो गया. बहुत ब्लैक है. ये पैर बताओ. वो भी वैसे है. వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. జర నల్ల దెబ్బ నలుగువాలి ఇక. ఇప్పుడు చెప్పు, నీ పేరు చెప్పమ్మా. मेरा नाम कमर सुल्ताना. కమర్ సుల్తానా. వెరీ గుడ్. చూడండి, ఇద్దరు హెడ్ మాస్టర్సే, మామూలు వాళ్ళు మేధావులు, విద్యావంతులు, ఎడ్యుకేటెడ్స్. మరి అంత పెద్ద కార్పొరేట్ హాస్పిటల్లో తక్కువ కాకుండా ఇక ఆశ వదులుకున్నాడు, ఇక బతకదనుకున్నాడు, డిశ్చార్జ్ చేసుకుని ఇంట్లో పడేసుకున్నాడు. నమాజ్ చేసి వచ్చినాక బాధతో నెత్తికి చేతులు పెట్టుకొని కూర్చున్నాడు అనమాట. ఇక బతికిపోయి ఈమె చాలా కొడుకు కూడా ఆస్ట్రేలియాకి వెళ్ళి వచ్చేసిండు. అమ్మ సీరియస్ ఉంది, చచ్చిపోతుంది అని చెప్పి. ఇప్పుడు మందులు కళ్ళు మూసుకొని జర ధ్యానంలో కూర్చుంటే బస్సు యాద వచ్చింది. అరే అని ఎప్పుడో వెంటనే ఫోన్ చేసి అతను కలిసి వీడియో కాల్లో మందులు తీసుకొని 3 నెలల్లో మళ్ళీ నడిచేటట్టు చేసినాం. ఇంతటి డేంజర్ పొజిషన్కి నుంచి హోమియోపతిలో బయటకు తీసుకొస్తున్నాం అంటే ప్రజలకు దీని మీద సరైన అవగాహన లేక, తెలియక, ఏ సమస్య వచ్చినా కార్పొరేట్ హాస్పిటల్లో పోయి లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకొని బ్లైండ్గా టెస్టులు చేసుకొని, పనికిరాని టెస్టులు చేసుకొని లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకొని గుళ్ళ పడుతున్నారు. చాలామంది ఏడ్చుకుంటా బాధపడుకుంటూ వస్తే బాధ అనిపిస్తుంది ప్రజలకు. పనికిరాని టెస్టులు చేస్తున్నారు. ఇగో ఈ విధంగా అద్భుతమైన ట్రీట్మెంట్ ఉంది. ఇలాంటి విషయాలు మనం అందరం కూడా వినాలి. మీరు తినుండ్రి, ఫస్ట్ హోమియోపతి ప్రోగ్రామ్ వినేవారు తిన్నది అనుభవించుండ్రి. అనుభవించింది మనమే ప్రచారం చేసుకోవాలి, బంధువులకు, ఫ్రెండ్స్కు, అందరికీ. హోమియోపతిలో అద్భుతమైన ట్రీట్మెంట్ ఉంటుంది అనేది మనమే ప్రచారం చేసుకోవాలి. ఓకే డాక్టర్ గారు, చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. ఇదండి ఇవాల్టి జీవన రేఖ. చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ.